థ్యాంక్ యూ శ్రీనిధి అండ్ మీ పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ నేను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు, నిన్ను ఇలాంటి ఒక షోలో పార్టిసిపేట్ చేయించినందుకు. అండ్ డెఫినెట్గా ఇప్పటివరకు వాళ్ళకి మీరు తను అందరూ ముందుకు వచ్చి చేసిన ప్రయత్నం వల్ల వాళ్ళకి అందిన డబ్బుతో సొంతంగా ఒక పాల వ్యాపారం, చిన్నపాటి పాల వ్యాపారం వాళ్ళు మొదలెట్టుకోగలుగుతారు. దాని నుంచి వచ్చే ఆదాయంతో మీ ఇంటిలో పాది కనీసం 2 పూట్లైనా కడుపు నిండా అన్నం తినాలన్నది మా కోరిక. అండ్ ఇక్కడి నుంచి ఒక కొత్త జీవితం మీరు మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అండ్ శ్రీనిధి థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు 3rd క్లాస్ చదువుతున్నావు, దాంతో డ్రామా జూనియర్స్లో కూడా పార్టిసిపేట్ చేసావు కదా. స్కూల్కి డ్రామా జూనియర్ కష్టం కదా, స్కూల్లో కూడా యాక్టింగ్ చేస్తుంటావు. హోంవర్క్ చేయనప్పుడు కానీ, ఇంట్లో స్కూల్ ఎగ్గొట్టాలంటే మమ్మీ ముందు కానీ ఇలా యాక్టింగ్లు చేస్తూ ఉంటావు నువ్వు అస్సలు. సో ఇప్పుడు మా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. నువ్వు ఏదైనా మంచి డైలాగ్ చెప్తావా? రెడీ? ఓకే, యాక్షన్. ఎన్నిటిలైనా డబ్బులు తీసుకొని అసలు ఇస్తలే, వడ్డీ ఇస్తలే. అక్క ఇసాక ఈ ఫోన్ ఒకటే లొల్లి పెడతాంది. ఈ పచ్చబట్టి నేను ఒత్తుకుంటలేదు. వచ్చిందిరా బాయ్. హలో చెప్పురా బాయ్ నర్సింగ్. గిడ పరేషాన్లున్నా. లక్ష్మీదేవి సరిపెట్టినంటరా. ఈ జనాలందరూ గుబాయించి చూస్తుండ్రు, పరేషాన్ చేస్తుండ్రు. నాకు కూడా భయం వేస్తుందా బాయ్. నేను వస్తున్నా, ఆగరా బాయ్. నేను ఉన్నా కదా, టెన్షన్ ఏం లే. మొత్తం సకలం ముక్కలం చేద్దాం. తడి పోచమ్మ గుడి. ఓకే, సో డాన్స్ చేసావా? ఓకే, మ్యూజిక్. పండగ కత్తనాని రాకపోతివి, తట్టికా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనాని రాకపోతివి. లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కత్తనాని రాకపోతివి, తట్టికా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనాని రాకపోతివి. అవుమల్లా ఒట్టి చోట మాట చెప్పి వచ్చేరాక లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి. లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కత్తనాని రాకపోతివి, తట్టికా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనాని రాకపోతివి. ఆడేసలికాడు నాకు లాఠీ పోలీసు వాడు, ఆనే తేమించి నాను సై సై సై. కృష్ణాన్ని కంటేవాడు ఇంకా మా కొంటేవాడు, కన్నే కొట్టిండు నాకు కొయ్ కొయ్ కొయ్. ఎవరి తింటే ఒకటి తక్కువ, ఆడి పొగర చూస్తే తగని తక్కువ. నాకు మాత్రమేమి తక్కువ, ఆడి పుట్ట గట్టి తెలివి తప్పగా. యాడికో ఉక్కుతాడని ఏసినా ఉక్కుతాడుని, కొంగులాగి రోడితోని కొంగుముళ్ళు వేసుకున్న ఏడుకైన కన్నె మూతు నేడు మల్ల చెప్పుకున్న సమజైనదా. లాలు దర్వాజల కర్కోనాల్ పండగ కత్తనాని రాకపోతివి, తట్టికా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనాని రాకపోతివి. సూపర్ ఆంటీ, అద్దరు కొట్టేసావు డాన్స్. గట్టిగా చెప్పండి, కమాన్. ఓకే, అండ్ రోజు 2 సార్లు బ్రష్ చేసుకో, బాగా అన్నం తిను, అండ్ బాగా చదువుకో. ఓకే, పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్దాక ఇలాంటి పేదలకు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ, బాయ్. ఎన్నేళ్ళ నుంచి పని చేయడం మొదలు పెట్టారు? స్కూల్ పోతున్నప్పటి నుంచి చేస్తున్నా సార్. హాలిడేస్ ఉన్నప్పుడు పోతున్నా పనికి. అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు పరిస్థితులు ఏంటి ఇంట్లో? అప్పుడు మీరు పని చేసేవాళ్ళు కాదు? ఎవరు చేసేవాళ్ళు కాదు సార్, నార్మల్గా ఉండేది. ముందు అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు అని విన్నాము. అమ్మకు క్యాన్సర్ సార్. నేను 4 చదువుతున్నప్పుడు చనిపోయారు. ఆ తర్వాత మా అక్క పెళ్ళైంది సార్. సంవత్సరంన్నరకేమో అక్క పెళ్ళైంది. తర్వాత అప్పయింది సార్, 1 లక్ష రూపాయల దాకా అప్పయింది. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఒక నెల రోజులు మా ఇంటి వాళ్ళంతా చూసేసారు, మా బంధువులు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోవడం మానేసారు. ఎందుకంటే అప్పు మా మీద పడుతుందేమో ఉద్దేశంతో ఎవరి దగ్గరికి రాలే.
వాళ్ళకు కూడా ఏం లేదనుకోండి, కాకపోతే మమ్మల్ని చూసుకోవడానికి ఇప్పుడు పలకరేయడానికి కూడా రావట్లేదు సార్. ఎవరు చూసేవాళ్ళు మరి బాగోగులు? మా నాయనమ్మ మమ్మల్ని చూసుకునేది సార్. అప్పుడు 1 సంవత్సరం దాకా చూసుకునేది. పింఛన్ డబ్బులు వస్తే మాకు ఇచ్చి ఆమె ఇక కూలికి తీసుకుపోయి సార్ మమ్మల్ని. అది 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా చూసింది సార్. ఇక మా నాయనమ్మని కూడా రానియట్లేరు మా ఇంటికాడికి. ఆ తర్వాత మేమే సొంతంగా పనికి పోతూ ఇక అటు చేసుకుంటాం సార్. అంటే ఇంత చిన్న వయసు కదా, భయం ఏదా? ఎలా ఏం చేద్దాం, ఇంకా ప్రపంచం పూర్తిగా తెలియని వయసు. భయం అయ్యేది సార్, కానీ ఎవరికి చెప్పుకుంటే ఏమవుతుంది సార్. ఇక మా బతుకులు అట్టయిన ఉద్దేశంతో ఇక చావాలని అనుకున్నాం, కానీ చిన్నగా ఉన్న నా చెల్లి కష్టపడుతున్నప్పుడు నేను ఇక చావాలనుకోవడం వేస్ట్ అనుకుని ఇక ఎంత కష్టమైనా చేసి ఇక బతకాలి అన్న ఉద్దేశమే సార్. డెఫినెట్లీ ఎంత ధైర్యంగా మీరున్నారు, అండ్ మీ చెల్లికి ధైర్యం చెప్పడానికి మీరున్నారు. సో ఇద్దరు ఇంత స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ మిమ్మల్ని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితి, తల్లిదండ్రులు చిన్న వయసులో చనిపోవడం అండ్ చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడం. మీ ఇద్దరే ఉంటూ అటు పనులు చేసుకుంటూ ఇల్లుని గడుపుతున్నారు. మీ చెల్లి భవిష్యత్తు గురించి నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో తప్పకుండా ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకు. నీకు ఇంకో పెద్ద అన్నయ్య ఉన్నాడు అనుకో, అండ్ మీ చెల్లికి మంచి సంబంధం దొరికితే అన్ని లాంఛనాలతో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ చెల్లి పెళ్లి చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తను పనిచేస్తున్న ఒక టీ స్టాల్ లాంటిది ఒక స్టాల్ తను సొంతంగా తను పెట్టుకుందాం అనుకుంటున్నాడు తన చెల్లి కోసం. సో దానికోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. రెండో ప్రయత్నం చేయడానికి ఈసారి గ్యారంటీ జూనియర్స్. సో మీ ఇద్దరు కలిసి ఈ సెకండ్ టాస్క్ మీరు చేస్తారు, అండ్ ఇది మీరు ఫినిష్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి వీళ్ళిద్దరికి. టేబుల్ టెన్నిస్ ఆట తెలుసా? ఒక మనిషి ఉంటాడు ఇక్కడ, అక్కడ ఒక మనిషి ఉంటాడు, బ్యాట్ తీసుకుంటాడు, ఇట్లా కొడతాడు, ఆయన ఇట్లా రిటర్న్ ఇస్తాడు. అది ఇట్లా కొడతాడు, అవతల పక్క ఆయన కొడతాడు, అంతే అయిపోయి. సో నీకు అవతల పక్కన ఎవరు లేరు, నువ్వు ఇదిగో ఈ బాల్ తీసుకుని ఈ బ్యాట్తో కొడితే దీని మీద పడుతుంది, దీని తర్వాత దాని మీద పడుతుంది, దాని తర్వాత వెళ్ళి ఆ బొచ్చులో పడుతుంది. ఓకేనా? ఓకే, 3, 2, 1 గో. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. 2, 4, 6, 8, 10, 12 వేసావు అంటే 24. 2, 4, 6, 8, 10. ఓకే, సో ఇద్దరు సక్సెస్ఫుల్గా టాస్క్ ఫినిష్ చేశారు కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా వారిద్దరికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా
చిగుటాకు చెందిన యాదయ్య దురదృష్టవశాత్తు చేతికందిన కొడుకు టీవీ షోల్లో సెట్ బాయ్ గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కుంగిపోయారు. పనిచేయలేని పరిస్థితుల్లో కూడా పనిచేయాల్సి వస్తోంది. కొడుకును సాధిన 21 ఏళ్ళోడు అమ్మగారింటికి పోయి యాక్సిడెంట్ అయి సరిపోయింది సారు. కొడుకు చేస్తాడు అనుకుంటే ఇక మేమే కూలిపోయే కష్టం వచ్చింది సారు. ఇక మమ్మల్ని చదివేటోడే లేడు. అమ్మ మీరు ఏం పని చేయకండి, నేను జీ తెలుగు ప్రోగ్రామ్ పోతున్నా, ఆడ బాగుంది, సార్ వాళ్ళు బాగా కోఆపరేషన్ చేశారు. నాకు 15 రోజులు 20 రోజులు చేసిన తర్వాత ఫస్ట్ సాలరీ తెచ్చి మాకే ఇంట్లో వాళ్ళకి అందరికి ఇచ్చిండు. నాన్న డ్రెస్, నాకు అక్క పిల్లలకి పట్ట గొలుసులు తీసుకొచ్చిండు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కళ్ళలై కాడు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతిగా. ఓసి మల్లె పువ్వా తోసి తోసి నన్ను పక్కనేస్తావా. కాడు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా.